అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ అండ్ సైకాలజిస్ట్ మనతో ఉన్నారు. హరి రఘుప్రియ గారు, మీకు నమస్కారం. నమస్తే నాన్న రమ్య. అమ్మ, నరదృష్టి అంటే ఏంటి? ఎందుకంటే నరదృష్టి తలగ్గానే ఎవరి జీవితమైనా నాశనం అయిపోతుంది అంటారు కదా. అవును. దాని తర్వాత నరదృష్టి మనకు తగిలింది అంటే మనం ఎలా గుర్తించాలి? గుడ్. అయితే ఇది ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉంటుంది. నర దృష్టి అంటే నరుడు అంటే మనిషి, దృష్టి అంటే చూపు అని అర్థం అనమాట. అయితే ఆ చూపు మంచిగా ఉంటే పర్వాలేదు. ఎప్పుడైతే చెడు దృష్టితో ఎదుటి వ్యక్తిని చూస్తారో, ఎదుగుతున్నప్పుడు కానీ బాగున్నప్పుడు కానీ, తనకన్నా మించి ఐశ్వర్యంలో కానీ, అందంలో కానీ, కేడర్లో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే ఎదుటి వ్యక్తి బాగున్నారు అంటే కనుక చూడలేని చెడు దృష్టిని నరదృష్టి అంటారు. అయితే అది కుటుంబంలో కావచ్చు, బయట కూడా కావచ్చు. అన్నోన్ పర్సన్స్ కూడా, ఉదాహరణకి చెప్తాను, మనము స్క్రోల్ చేస్తూ ఉంటాము యూట్యూబ్లు కానీ ఇది కానీ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎవరైనా చక్కగా కనిపించారనుకోండి, అక్కడ కూడా నరదృష్టి, ఈ చూసే వ్యక్తి మంచి వ్యక్తి కాకపోతే అక్కడ కూడా ఎదురుకుండా లేకపోయినా కానీ ఈ దృష్టి దాని మీద పడి ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ నరదృష్టికి మనకి పూర్వం సామెత చెప్పేవాళ్ళు, ఎవరు అమ్మమ్మ వాళ్ళు ఏమని చెప్పేవారంటే, నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా బద్దలైపోతుంది అని. అంత పవర్ఫుల్ అనమాట. అయితే ఇది ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలంటే కనుక, అంతవరకు బాగుండి ఒక వ్యక్తి, ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, లేదా బయట మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాము, ఆ రెండు అయ్యాక మనం ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదా ఇంట్లో కానీ ఆ వ్యక్తి అంటే ఫ్రీక్వెంట్గా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా గమనించాలి అంటే, ఐ టు ఐ కాంటాక్ట్ వాళ్ళకు ఉండదు. మొదటి పాయింట్. మనతో మాట్లాడుతూ ఉంటారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, అది మనం గమనించేయచ్చు చూస్తున్నప్పుడు. తర్వాత మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మలక్కలు కానీ, చుట్టుపక్కల కానీ, లేదా అంటే మన బంధువులే కానీ వస్తూనే వాళ్ళ మాటల ధోరణితో కూడా వాళ్ళు బయట వ్యక్తపరుస్తారు. నోటితో మాట్లాడుతూ ఉంటారు, కళ్ళతో చుట్టుపక్కలంతా గమనించేసి మన మీద ఆ దృష్టి పడేటట్టుగా చేస్తారు. ఈ నరదృష్టి అనేది ఒక మనిషికే కాదు, ఇంటికి ఉంటుంది, జంతువులకు ఉంటుంది, వాటికి కూడా నరదృష్టి అనేది ఉంటుంది. అయితే ఏ వ్యక్తి దృష్టి అయితే పడిందో మనం గమనించుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తికి కనుక ఫ్రీక్వెంట్గా తలనొప్పి రావడము, కళ్ళు తిరుగుతూ ఉండడము, ఇంట్లో అంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, తర్వాత ఇల్లు సంగతి చెప్దాము. కళ్ళు తిరుగుతూ ఉండడము, వాంటింగ్స్ అవుతూ ఉండడము, దీంతో పాటుగా గిడీనెస్గా ఉండి ఏ పని చెయ్యలేనటువంటి, అంత క్రితం వరకు యాక్టివ్గా ఉండి ఆ సమయంలో కనుక వ్యక్తి డిజార్డర్ అయిపోతే అన్ని రకాలుగా జ్వరం వచ్చినట్టు, వాంతులు అవుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, అంటే ఇది కొంతకాలం పాటు ఉంటుందా? వెంటనే మనకి ఇంపాక్ట్ తెలిసిపోతుంది. ఇది అప్పటికప్పుడు ఇలాగ ఉన్నది అంటే కనుక వెంటనే నరదృష్టి తగిలింది అని మనం తెలుసుకోవచ్చు. ఏంటి, సింపుల్గా ఒక వ్యక్తికి అయితే వెంటనే దాన్ని తొలగించుకోవడం ఎట్లా అంటే కనుక, వెంటనే అప్పటికప్పుడు పరిష్కారం ఏంటంటే, ఎవరికైతే తగిలిందో ఆ వ్యక్తి చేతిలోకి ఉప్పును తీసుకుని, నల్ల ఉప్పుని కానీ కళ్ళుప్పును కానీ రెండు ఏదైనా ఒకటి చేతిలోకి తీసుకుని అరచేతిలో పెట్టుకుని కళ్ళకి ఒక్కసారి చూపించి, ఎవరికి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు తీస్తారు, లేదు అంటే కనుక మొత్తం తల మీద నుంచి కింద కాళ్ళ వరకు తీసేసి ఇలా రబ్ చేసేసి మనం షింకులో వదిలేస్తే కనుక వెంటనే తొలగిపోతుంది. అంటే మీరు చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా మనం చిన్న ఉన్నప్పుడు ఎక్కడికైనా మంచిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ, నీకు దిష్టి తాకిందేమో అందుకే కడుపు నొప్పి వస్తుందేమో అని దిష్టి తీస్తూ ఉంటారు. అవును. అంటే ఆ దిష్టి నరదిష్ట? ఆ దిష్టి నరదిష్టి. అది చిన్నప్పటి నుంచి మనకు వస్తూ ఉన్నది. ఇది పురాణాల నుంచి కూడా ఉన్నది. నరదృష్టి తగిలి చాలామంది నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇది ఒక వ్యక్తికి జరిగితే, అదే ఇంటికి జరిగిందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి ఏది లాభించకపోవడము, అనారోగ్య పాలవుతుండడము, దాంతోపాటు ఆ ఇంట్లో ఉన్న జంతువులు ఫ్రీక్వెంట్గా చనిపోతూ ఉండడము, తర్వాత ఏ పనులు కాకపోతూ ఉండడము, ఇలాంటి పనులు అంటే కుటుంబం మధ్యలో తగాదాలు రావడము, ఇంటికి కనుక నరదృష్టి తగిలితే ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు కనబడతాయి. మరి ఆ సిమ్టమ్స్ ఇంటికి మనం ఎలా తీయించుకోవాలి అంటే కనుక, గుమ్మడికాయని తెచ్చుకొని
అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ గుమ్మడికాయని తెచ్చుకుని, ఒక గుమ్మడికాయ మామూలు సాదా గుమ్మడికాయ అంటే దైవికంగా ఎఫెక్టివ్ ఉండే గుమ్మడికాయ, ఇంకొక రెండో గుమ్మడికాయకి మనం ఏం చేస్తామంటే అంటే దాన్ని ఒక అంటే దిష్టిలాగా భయంకరంగా ఉండేటట్టు చూడంగానే ఏంటిది అన్నట్టుగా, అంటే మన ఎదుటి వాళ్ళ దృష్టి డైరెక్ట్గా దాని మీద పడేలాగా ఉన్నట్టయితే కనుక మళ్ళీ ఆ తర్వాత చూసిన చూపు ఎన్నిసార్లు చూసినా మనకి ఇంపాక్ట్ పడదు. అలాగ 2 గుమ్మడికాయలు మనం కట్టుకోవాలి. అయితే ఈ గుమ్మడికాయకి ఎఫెక్ట్ పడి మంచిగా ఉన్న గుమ్మడికాయ కుళ్ళిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతుందన్నమాట. అప్పుడు మనం గమనించుకోవచ్చు మనకి దృష్టి తాకింది అని. అది ఎవరు అనేది మనం గమనించలేం, కానీ అదైతే తగిలింది అనేది గమనించుకోవచ్చు అనమాట. ఇక జంతువుల మీద చూసినట్టయితే కనుక ఆవుల మీద, పుష్టిగా పాలిచ్చే గేదెల మీద, ఇంట్లో ఉన్న పెంపుడు జంతువుల మీద కూడా నరదృష్టి ఇంపాక్ట్ ఉంటుంది. ఆవులు గేదెలు అయితే పాలివ్వకపోవడము, ఉన్నట్టుండి అవి సొమ్మసిల్లిపోవడము, అనారోగ్యం పాలవడం వల్ల ఎవరైతే ఈ పాడి పంటలు చేస్తారో వాళ్ళు గుర్తించి వెంటనే రెమెడీ చేసుకుంటారు. అది ఇంట్లో ఉన్న జంతువులు, మన పెట్ డాగ్స్ కానీ పెట్ యానిమల్స్ కానీ ఉంటే కనుక మనము గమనించుకుని వాటి యొక్క వింత ప్రవర్తన వల్ల గమనించుకుని దానికి సంబంధించిన రెమెడీ చేసుకున్నట్టయితే కనుక నరదృష్టి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒకరు మన ఇంటికి వచ్చారు, మనం అందంగా ఉన్నాము, రెడీ అయి ఉన్నప్పుడు చూసి, లేకపోతే మనం నగలు పెట్టుకొని ఉన్నప్పుడు చూసి, ఇప్పుడు వాళ్ళు అబ్బా బాగుంది అని అంటే నరదృష్టి దాకినట్ట, లేకపోతే వీళ్ళేంటి ఇంత ఉందా వీళ్ళకి, అసలు వీళ్ళకు ఉండకుండా ఉండాల్సింది అంటే నరదృష్టి దాకినట్ట? లేదు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లో, భావంలో మనకు అది తెలిసిపోతుంది. ఇప్పుడు తల్లి అంటుంది చాలా అందంగా ఉన్నావు, బాగున్నావు అని ముచ్చటపడి కళ్ళారా కళ్ళ నిండుగా చూసి సంతోషించే వాళ్ళది కాదు. కాకుండా మనకి చూడంగానే మన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ భాష అంటే చాలా అందంగా ఉన్నావు అని చెప్పే ధోరణితో పాటుగా కళ్ళను గమనించినట్టయితే అది నరదృష్టి అని తెలిసిపోతుంది మనకు. ఓకే అమ్మ, నరదృష్టి అంటే ఏంటి, అసలు దానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అన్నది కూడా చాలా అర్థమయ్యే విధంగా మా బీఆర్కే ప్రేక్షకులందరికీ కూడా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే.